నమస్కారం ఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 9న వెంకటగిరిలో చంద్రబాబు భారీ బహిరంగ సభ ఏర్పాట్లు ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల. 1,00,000 మంది జనం హాజరవుతారని నిలవల వెల్లడి. నెల్లూరు సిటీ బస్సులపై ఆర్టీఏ అధికారుల కొరడ. బస్సులను తనిఖీ చేసిన అధికారులు డ్రైవర్లకు కౌన్సిలింగ్ నోటీసులు జారీ. మున్సిపల్ కార్మికుల సమ్మె ప్రభావం. నెల్లూరులో రోడ్లపై భారీగా పేరుకుంటున్న చెత్త. గూడూరులో పారిశుద్ధ్య పనులు అడ్డుకున్న కార్మికులు. మంత్రి కాకానిపై సోమిరెడ్డి భూదోపిడీ ఆరోపణలు. బినామీ పేర్లతో 1000 ఎకరాలు దోచారని వెల్లడి. 10 రోజుల్లో సమాచారం చెప్పాలని లేదంటే కలెక్టరేట్ ముట్టడిస్తానని హెచ్చరిక. నెల్లూరు నగరంలో ఇష్టానుసారంగా తిరుగుతున్న సిటీ బస్సులను తనిఖీ చేశారు రవాణా శాఖ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బస్సు రికార్డులను తనిఖీ చేసి డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. రోడ్డు భద్రతా నిబంధనలను తుంగలో తొక్కి ర్యాష్ డ్రైవింగ్ చేస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. నెల్లూరు నగరంలో సిటీ బస్సులు ఇష్టానుసారంగా తిరుగుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై బస్సులను నిలిపివేయడం, అనుమతి పొందిన రూట్లలో కాకుండా ఇతర రోడ్లలో బస్సులను నడపడం తదితర విషయాలపై రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదులు రావడంతో వారు స్పందించారు. గురువారం నగరంలో పలు చోట్ల బస్సులను తనిఖీ చేశారు. కొండాయపాలెం గేట్ సెంటర్లో సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్వప్నిల్ కుమార్ రెడ్డి, రఘువర్ధన్ రెడ్డి పలు బస్సులను నిలిపివేసి రికార్డులను తనిఖీ చేశారు. కొన్ని బస్సులకు రికార్డులు సరిగా లేకపోవడంతో నోటీసులు జారీ చేశారు. డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి ర్యాష్ డ్రైవింగ్ చేస్తే డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలకు అనుగుణంగా బస్సులు నడపాలని లేదంటే బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 9వ తేదీన మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెంకటగిరి పట్టణానికి రానున్నారు. రా కదలిరా పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సభ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 9వ తేదీన తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణానికి రానున్నారు. పట్టణ శివారులో రా కదలిరా పేరు భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు ఇప్పటికే స్థలాన్ని ఖరారు చేసిన వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సభ ఏర్పాట్లను ప్రారంభించారు. ఇందులో భాగంగా గురువారం సభ జరిగే ప్రాంతాన్ని శుభ్రం చేయించారు. హెలీప్యాడ్ సభ జరిగే ప్రాంతాలను ట్రాక్టర్ల ద్వారా దగ్గరుండి చదును చేయించారు. ఆయనతో పాటు జనసేన పార్టీ నేతలు కూడా ఉన్నారు. 8వ తేదీ కల్లా మొత్తం ఏర్పాట్లు పూర్తవుతాయని కురుగొండ్ల రామకృష్ణ పేర్కొన్నారు. రా కదలిరా బహిరంగ సభకు 1,00,000 మంది రానున్నట్లు వెల్లడించారు. జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు 9వ తారీఖు ఇక్కడ బహిరంగ సభకి ఇచ్చేస్తున్నారు. అందుమూలంగా ఈ స్థలాన్ని అంతా కూడా పరిశుభ్రం చేసి ఎక్కడెక్కడ చెమ్మ ఉందో అక్కడంతా కూడా డస్ట్ అంతా తోలి రోడ్లు వేసే విధంగా ఈరోజు పరిశీలిస్తూ ఉన్నాం. అన్నీ కూడా 9వ తారీఖు లోపల ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. రా కదిలిరా అని చెప్పనే ప్రోగ్రాం 9వ తారీఖు జరగబోతోంది. దానికోసంగా ఈ స్థల పరిశీలన అంతా కూడా చేస్తూ ఉన్నాం. రేపు వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత షెడ్యూల్ ఇస్తారు. దాని ప్రకారం రూట్ మ్యాప్ కూడా వేయడం జరుగుతుంది. 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మీటింగ్ ఇది. కాబట్టి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా బాగా జనసమీకరణ చేస్తూ ఉన్నాం. దగ్గర 1,50,000 మంది జనాలతోటి మీటింగ్ జరగబోతా ఉంది. ఈ నెల 9వ తేదీన వెంకటగిరిలో జరిగే చంద్రబాబు నాయుడు బహిరంగ సభను ప్రజలు జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. సూళ్లూరుపేట నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు సభకు తరలి వెళ్లనున్నారని తెలియజేశారు. ఈ నెల 9వ తేదీన తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో రా కదలిరా పేరుతో చంద్రబాబు బహిరంగ సభను నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీనిపై నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. సూళ్లూరుపేట నియోజకవర్గం నుండి టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వెంకటగిరి సభకు తరలి రావాలని సూచించారు. ఆ దిశగా నేతలంతా ఇప్పటి నుండే కార్యకర్తలను సమాయత్తం చేయాలని నేతలకు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 9వ తారీఖున తిరుపతి పార్లమెంటు వెంకటగిరి పట్టణంలో జరుగు బహిరంగ సభకు ఏర్పాట్ల గురించి మండల ప్రెసిడెంట్లు అందరం కూడా, సీనియర్ నాయకులందరూ కూడా
చర్చించారు. మరి సుమారు 15,000 మంది సూలూరుపేట నియోజకవర్గం నుంచి ఆ సభలో మేము పాల్గొనేటట్లుగా మా మండల అధ్యక్షులు అదేవిధంగా సీనియర్ నాయకుల యొక్క సలహాల మేరకు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి కానీ బడుగులకు కానీ నిరుద్యోగ యువతకు కానీ న్యాయం జరుగుతుందని చెప్పని పూర్తిగా విశ్వసించాం. మనం అందరం కూడా సమన్వయంగా పనిచేసి సూలూరుపేట నియోజకవర్గం గతంలో 60,000 పైచిలతో ఓడిపోయినా తిరిగి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి ఇక్కడ శాసనసభ్యుడిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇచ్చేదానికి ఇక్కడ మండల ప్రెసిడెంట్లు అయితే మిగతా నాయకులందరూ కూడా సమిష్టిగా కృషి చేయాలని, మరి రేపు 9వ తారీఖున జరగబో చంద్రబాబు నాయుడు గారి సభను విజయవంతం చేసేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని, మరి సుమారు 15,000 మంది వస్తానని చెప్పని అందరూ కూడా ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఎప్పుడు బలపరచాలా, ఎప్పుడు ఆయన చూడాలా, ఆయన ఉపన్యాసాన్ని ఎప్పుడు వినాలని చెప్పని చాలా కుతూహలంగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ సభ జయప్రదం అవుతుందని చెప్పని మాకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పని తెలియజేస్తూ, ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారి నాయకత్వం ఎంతైనా అవసరం ఉంది. మరి ఆయన్ని ఏ విధంగా అయినా సరే మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పని కూడా తెలియజేస్తూ, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉండడంతో నెల్లూరు నగరంలో ఎక్కడ చూసినా చెత్త దర్శనమిస్తోంది. సుమారు 10 రోజుల నుండి రోడ్డు పక్కన చెత్తను తొలగించకపోవడంతో ఆ చెత్త మొత్తం రోడ్లపైకి చేరడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అంటు రోగాలు ప్రబలే అవకాశం ఉందని భయపడుతున్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించాలని వేడుకుంటున్నారు. గత 10 రోజుల నుండి మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో నగరంలో పారిశుద్ధ్య పనులు నిలిచిపోయాయి. 10 రోజులుగా చెత్తను తొలగించకపోవడంతో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. అధికారులు శాశ్వత పారిశుద్ధ్య ఉద్యోగులచే ప్రైవేట్ వాహనాల ద్వారా చెత్తను తొలగిస్తున్నప్పటికీ ఇంకా అనేక చోట్ల చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. ప్రధాన రహదారుల్లో మాత్రం ప్రస్తుతం చెత్తను తరలిస్తున్నారు. ప్రధాన రహదారులు మినహా మిగిలిన అంతర్గత ప్రాంతాలు రోడ్లలో చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. రోడ్ల పక్కన పేరుకుపోతున్న చెత్త పెరిగి రోడ్లపైకి చేరుతోంది. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. చెత్త వల్ల అంటురోగాలు వ్యాప్తి చెందుతున్నాయని భయపడుతున్నారు. గూడూరులో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా వారు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు. మరోవైపు గురువారం ప్రైవేట్ వ్యక్తులచే అధికారులు రోడ్లను శుభ్రం చేయిస్తుండగా కార్మికులు అడ్డుకున్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో మున్సిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కార్మికుల సమ్మె ప్రభావంతో రోడ్లపై చెత్త పేరుకుపోవడంతో కమిషనర్ ప్రైవేట్ వ్యక్తులచే రోడ్లను శుభ్రం చేయిస్తున్నారు. గురువారం ఈ విషయాన్ని తెలుసుకున్న కాంట్రాక్ట్ కార్మికులు పట్టణంలోని సొసైటీ ప్రాంతానికి వెళ్లి రోడ్లను శుభ్రం చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులను అడ్డుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం తాను సమ్మె చేస్తుంటే అధికారులు ప్రైవేట్ వ్యక్తులచే పనులు చేయించడం ఎంతవరకు సమంజసమని కార్మికులు ప్రశ్నించారు. మాటతో గౌరవంతో ఎవరన్నా వస్తే అప్పుడు నేను చెప్తాను. గూడూరు పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరము ఈరోజు 10వ దినము నిరవధిక సమ్మె నిర్వర్తిస్తూ ఉన్నాము. అయినప్పటికీ మన గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆయనకి దగ్గరగా ఉన్నటువంటి మనుషుల్ని తీసుకొని వచ్చి వాళ్ళ ద్వారా పని వాళ్ళని తీసుకొని వచ్చి మాకు వ్యతిరేకంగా ఈ సొసైటీలో పనిచేపిస్తూ వస్తున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు మీరు పాదయాత్రలో నేను మాట తప్పను మడిమి తిప్పనన్నమాట మాటకి మాట తప్పారు, మడిమి కూడా తిప్పారయ్యా. అయ్యా మేము మిమ్మల్ని ఏమీ అడగడం లేదు, మాకు ఆప్కాసు వద్దు, పర్మనెంట్ కావాలంటున్నాము. అయ్యా సమాన పనికి సమాన వేతనం కావాలంటున్నాము. మమ్మల్ని అందరినీ మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయమని అంటున్నాము. కనీస వేతనం 26,000 ఇవ్వాలంటున్నాము. అయ్యా మీరు దేనికి ముందుకు రావటం లేదు. అయ్యా దయచేసి మా కార్మికుల పట్ల దయ ఉంచి మీరు మా రాష్ట్ర నాయకుల్ని పిలిపించి వారితో మాట్లాడి మాకు జరగవలసినటువంటి న్యాయాన్ని మీరు తీరుస్తారని ఆ రోజు మేము మన గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు
తమిళనాడులో నేను కలెక్టర్ గా ఉన్నాను అనే పాదయాత్రలో ప్రచారం చేస్తే నేను అనుకున్నాను నా మట్టుకి ఈయన కలెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి పేదలకు సహాయం చేస్తాడు అనుకున్నా. కానీ ఈ వ్యక్తి పేదలకు సహాయం చేసేవాడు కాదు, పేదలను ముంచేవాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీరైతే మీరు వచ్చినప్పుడు పేదవాళ్ళకి సహాయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ నాన్న చాలా మంచి వ్యక్తి అనుకున్నాం. ఈ రోజు మీరు పేదవాళ్ళని సహాయం చేయటం ధనికుల్ని ఇంకా ధనికులుగా చేస్తున్నారు. ఎందుకయ్యా? దయచేసి మా కార్మికుల పట్ల ప్రేమ చూపించండి, దయ చూపించండి. ఉద్యమాల పురిటిగడ్డను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి భూ కబ్జాలకు అడ్డాగా మారుస్తున్నారని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. శాశ్వత భూ హక్కు పేరుతో మంత్రి కాకాని 1000 కోట్ల విలువైన భూములను బినామీ పేర్లతో దోచుకున్నారని చెప్పారు. 10 రోజుల్లో దోచుకున్న భూముల వివరాలు బయటపెట్టాలని, లేదంటే కలెక్టరేట్ను ముట్టడిస్తామని కలెక్టర్ను హెచ్చరించారు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి 1000 కోట్ల విలువైన భూములను దోచుకున్నారని ఆరోపించారు. సర్వేపల్లి నియోజకవర్గం మొత్తం శాశ్వత భూ హక్కు పథకం ద్వారా 5445 ఎకరాల అసైన్డ్ భూములకు హక్కులు కల్పించినట్లు మంత్రి చెప్పారని గుర్తు చేశారు. ఆ సమాచారాన్ని అధికారులను అడిగితే ఇవ్వడం లేదని, సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేస్తే కేవలం 3300 ఎకరాల వివరాలు మాత్రమే అందజేశారన్నారు. మిగిలిన 2145 ఎకరాల వివరాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 1000 కోట్ల విలువైన ఆ 2145 ఎకరాల అసైన్డ్ భూములను పేదల నుండి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బలవంతంగా లాక్కొని బినామీ పేరుతో హక్కు పత్రాలను పొందారని ఆరోపించారు. నెల్లూరు అంటే ఉద్యమాలకు పురిటిగడ్డ అని, కానీ మంత్రి గోవర్ధన్ రెడ్డి నెల్లూరును భూ కబ్జాలకు అడ్డగా మార్చారని మండిపడ్డారు. అధికారులు 10 రోజుల్లోగా 2145 ఎకరాల వివరాలు చెప్పాలని, లేదంటే కలెక్టరేట్ ముట్టడిస్తామని సోమిరెడ్డి హెచ్చరించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి నీ నోటికుండా 5,445 ఎకరాలు అన్నావు. అక్కడ 3,300 ఎకరాలు ఇచ్చారు. కొరవ 2,145 ఎకరాల్లో భారీ కుంభకోణం జరిగింది. అమరు అమాయకులకి 4 లక్షలు 5 లక్షలు ఇచ్చేసి వాళ్ళ చేత రిజిస్టర్ చేయించుకొని అగ్రిమెంట్ చేయించుకొని వాళ్ళ పేరుతో మార్చి రిజిస్టర్ చేయించుకుంటారు. 2 అసలు ఏ సంబంధం లేని భూముల్ని 100 ఎకరాలు నీ బినామీల కింద మార్చేసేసావు. ఇది భారీ కుంభకోణం, నీకేం కొత్త కాదు. వాగులేటిపాడులో మీ అత్తగారు ఊర్లో నీకు 6 ఎకరాల చిల్లర ఉంటే 4 ఎకరాల 70 సెంట్లు, ఈరోజు 30 కోట్లు 7 మంది దళితుల్ని నువ్వు కబ్జా చేస్తే మేము వదిలిపెట్టించాము. అయినా నీకు సిగ్గు రాలేదు. నీ పొరుగు పోయింది, అయినా సిగ్గు రాలేదు. ఈరోజు దాంట్లో మళ్ళీ 90 సెంట్లు శ్మశానం కోసం కావాలా, నేను ఎప్పుడో ఇచ్చాము మా తాతలు ఇచ్చారని చెప్పి వాళ్ళ దగ్గర శ్మశానం అంటే వాళ్ళు గొప్పోళ్ళు, నువ్వు పేదోడివి, ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాడు. అటువంటి గోవర్ధన్ రెడ్డి ఈరోజు ఆల్రెడీ ల్యాండ్ స్కామ్లో ఇరుక్కున్నాడు. ఈరోజు భారీ స్కామ్కి పాల్పడ్డాడు. నేను ఒక్కటి అడుగుతున్నా, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్టీఓ, 5 మంది తహసీల్దార్లు, ఈ 5445 ఏకర్స్ ఏ విధంగా ఆ బెనిఫిషరీస్ లిస్ట్తో కూడా బయట పబ్లిష్ చేయండి. కాకాని గోవర్ధన్ రెడ్డి, నువ్వు మంత్రి అయితే, నీకు మీసాలు ఉంటే పబ్లిష్ అయ్యి అసలు గ్రామ సభలు పెట్టకుండా నువ్వు 5,445 ఎకరాలు అని చెప్పి ప్రకటిస్తున్నావు. ఎందుకు గ్రామ సభలు పెట్టలేదు మాకు అర్థం కావాలి. ఇది క్లియర్ దోపిడీ. ఇంకొకటి చెప్తా, నీ అల్లుడు కోసం చేసింది వెంకటాచలం మండలం రామదాస్ కల్లిగా, ఇటు హైవే ఇటు కోర్ట్ రోడ్. ఇది 1972లో ఒక్కొక్కరికి ఎకరా 20 సెంట్లు వాళ్ళకి అనుభవం కింద వాళ్ళకి రాసి వాళ్ళకి హక్కు కల్పించింది ప్రభుత్వం. దాన్ని లిటిగేషన్ పెట్టి ఆపించావు. ఇప్పుడు శాశ్వత భూ చట్టం కింద ఆ 102 ఎకరాలు ఇంచుమించు 100 మందికి ఎందుకు శాశ్వత హక్కు చట్టం కల్పించలేదు? కల్పించకుండా ఐఎస్ ప్రసాద్ సస్పెండ్ అయినాడు తహసీల్దార్ వెంకటాచలం. ఆయన చేత దాన్ని అనాధీనంగా మార్పించేసేసాడు, వాళ్ళ పేర్లు లేకుండా చేసేసాడు. ఇప్పుడు భయపెట్టి ఏపీఐఏసీ చేత మీకు అసలు హక్కే లేదు, 10 రూపాయల స్టాంప్ మీద మేము ఏపీఐసీకి ఇచ్చేస్తున్నామని చెప్పి రాయించుకున్నాడు, సంతకాలు పెట్టుకున్నాడు. 1 కోటి రూపాయలు విలువ చేసే 2 హైవేల మధ్య, ఇటు చెన్నై కలకత్తా రోడ్, ఇటు కృష్ణపట్నం పోర్ట్ రోడ్డు మధ్య
కోటి రూపాయలు చేసే భూమిని, అంటే 100 కోట్లు విలువ చేసే భూమిని అనాదాయం కింద సస్పెండ్ అయిపోయినాడు. 19లో ఐఎస్ ప్రసాద్ పోతా చేసిన పని రాయించేసి వాళ్ళని హక్కు లేదు మీకు అని చెప్పేసేసి భయపెట్టి రికార్డులో వాళ్ళ పేరు తొలగించేసేసి మీకు క్లియర్గా పెట్టున్నా. ఇవన్నీ మీరు చూసుకోండి, ఆ ఫైల్ చూసుకోండి. జాయింట్ కలెక్టర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో ఇచ్చిన 3,300 ఎకరాలు మీరు చూసుకోండి, మీడియా ముందు పెట్టేశారు. నేనేం ట్రాన్స్పరెంట్ గా మీ ముందు మీడియా ముందు పెడుతుండా, జనం కోసం జనం సొత్తు దోచుకుంటుంటే. నేను కాదనుకోవద్దండి, నిజంగా నీకు మీసాలు ఉంటే నువ్వు ఆ 3,300 కాకుండా 2,100 ఎకరాలు రికార్డ్స్ బయట పెట్టించు, డిస్ప్లే చేయించు. మండల కేంద్రాల్లో పెట్టిస్తావా, గ్రామ సచివాలయంలో పెట్టిస్తావా, ఎక్కడ పెడతావో పెట్టు, అందరూ వచ్చి చూసుకుంటారు. అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ సచ్చిందా? ఏం చెప్తే చేస్తారా? గ్రామ సభలు పెట్టకుండా ఇచ్చేస్తారా? వేల ఎకరాలు. మేము 2018లో ఈ జిల్లాలో ఇంచుమించు 70,000 ఎకరాలు CJFS నుంచి, కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ నుంచి ముత్యాలరాజు కలెక్టర్గా DKT పట్టాల కింద మార్చాం. అదే వాళ్ళకి హక్కు కల్పించేశాం. నువ్వు ఇప్పుడు శాశ్వత హక్కు పేరు చెప్పి శాశ్వతంగా ఆ భూములు దోచుకుంటున్నాడు. కాకానికి వద్దండి. రాష్ట్ర ప్రజలు జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు చిన్న బజార్ ప్రాంతంలో ఆయన జనం కోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు చిన్న బజార్ ప్రాంతంలో జనసేన పార్టీ నేతలు జనం కోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు తదితరులు కార్యక్రమంలో భాగంగా చిన్న బజార్లో పర్యటించారు. దుకాణాల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కూటమిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ ప్రజలు జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. సపోర్ట్ చేయండి. ఈసారి జనసేన టీడీపీ కలిసి వెళ్తున్నాం, పోటీ చేస్తున్నాం. ఈసారి వైసీపీని ఇంటికి పంపేయాలి, లేకపోతే మనం ఎవరు బతకలేము. కూడా ఎక్కడికి వెళ్ళినా మహిళలు కానీ వ్యాపారస్తులు కానీ జగన్మోహన్ రెడ్డి తిట్టుకొని పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటారో మొత్తం వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఎవరెవరు అభ్యర్థులు ఎక్కడెక్కడ ఉంటారని చెప్పి తప్పకుండా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో దాని ప్రకారం వెళ్తాం. కానీ నాకైతే మాత్రం ఇంతవరకు మీరు అన్నట్టు అలాంటి సమాచారం ఏం లేదు. మేము దాదాపు 1.5 సంవత్సరం నుంచి గడప గడప కార్యక్రమం, జనం కోసం జనసేన కార్యక్రమం, వైసీపీ వైఫల్యాల్లో తిరుగుతూనే ఉన్నాం, సిటీలో తిరుగుతూనే ఉన్నాం, ప్రతి గడపకి వెళ్తున్నాము. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది మాకని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. తప్పకుండా అండి. ఇప్పుడు ఒకటి చెప్తాను మీకు, అది మాట్లాడే ముందర. ఇప్పుడు ఊరికే నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఒకరిని మాట్లాడితే నిజాయితీ కలిగిన వాళ్ళు ఎవరు గమ్ముకుంటారు. తప్పకుండా మేము ఒక మంచి కుటుంబాల నుంచి వచ్చే మా తల్లిదండ్రులు ఇద్దరు జడ్జెస్, మేము తరతరాల నుంచి కూడా 100 మందికి మేము సహాయం చేసిన వాళ్ళమే. తప్పకుండా ఒక వ్యక్తి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పకుండా మేము లీగల్ నోటీస్ పంపిస్తున్నాము. అదేవిధంగా డిఫమేషన్ కేసు వేస్తాము. ఆంధ్రాలో వేయాలా, తెలంగాణలో వేయాలనేది మాత్రం మేము మా సీనియర్ న్యాయవాదులతో మేము చర్చిస్తున్నాం. తప్పకుండా ఏ రోజైతే మేము నోటీస్ పంపిస్తాం ఆ రోజు కూడా మేము తప్పకుండా మీ మీడియా మిత్రులందరినీ కూడా మేము పిలిపిస్తాము. అదేవిధంగా ఇంకొకటి కూడా ఒకటి చెప్పుకుంటున్నాను, ఎవరైతే ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు నోరుందని మాట్లాడతారో అది చాలా తప్పు. ప్రజలు ఒకరు నమ్మి ప్రజల కష్టం మీద అదేవిధంగా మిమ్మల్ని గెలిపించుకోవాలని చెప్పి చొక్కాలు చింపుకొని రోడ్లలో తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకొని వీపులు పాల్గొట్టుకొని గెలిపించుకున్న తర్వాత మీరు అసలు మీ పక్కన చుట్టుపక్కల లెక్క చేయట్లేదు. అదేవిధంగా ఓటర్లను కూడా మీరు వాళ్ళని ఓటర్లు ఓటేసి ఈరోజు సిటీలో మిమ్మల్ని గెలిపించుకుంటే వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళి మీరు ఎదిగారు, ఆర్థికంగా ఎదిగారు, అదేవిధంగా రాజకీయంగా ఎదిగారు. కానీ ప్రజల్ని మాత్రం, ఓటేసిన ప్రజల్ని మాత్రం నట్టేట ముంచేశారు. వాళ్ళు కష్టాల్లో కూరుకోపోయినారు. ఒకటి కాదు, ఎన్నో ఉన్నాయి. కరెక్ట్ సమయం వచ్చినప్పుడు మేము ఈ వైసీపీ వైఫల్యాలు, అదేవిధంగా సిటీ ఎమ్మెల్యే ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి వివరిస్తాం. మేమేమి ఊరికే మాట్లాడాం, మేము ఓన్లీ ఫ్యాక్ట్స్ మాట్లాడతాం. ఈ రోజు వరకు నేను చేసిందంతా హుందాదనమైన రాజకీయాలే, ప్రతి ఒక్కరికి తెలుసు. నేను వ్యక్తిగతంగా ఎవ్వరి మీదకి వెళ్ళను, ఎవరి మీద ఆరోపణ చేయను. కానీ వాళ్ళు ఫెయిల్యూర్స్ మాత్రం పాలసీస్ మీద కానీ వాళ్ళు చేస్తున్న అవినీతి మీద కానీ మాత్రం ఎటువంటి సందర్భంలో కూడా వెనకడుగు వేయకుండా మేము పోరాడుతూనే ఉంటాం, దాని గురించి మాట్లాడుతుంటామని
తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మన నెల్లూరు నగరంలో జనం కోసం జనసేన అనే కార్యక్రమంలో భాగంగా చిన్న బజార్ 46 డివిజన్లో ఇక్కడ వచ్చి వ్యాపార సంస్థల్ని అంగళ్ళను కలుస్తుంటే వారందరూ ముందరకు వచ్చి వాళ్ళందరూ ఒకటే నినాదం ఇస్తున్నారు, వైఎస్ఆర్సీపీ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మా ఆరోగ్యానికి హానికరం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని, వాటిని తరిమి కొట్టేంత వరకు మేము అవేర్నెస్లో శ్రమిస్తామని, మీకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ మీకు అందరికీ కలిసి వస్తున్న మీకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ప్రజలే ముందరికి రావడం నిజంగా చాలా హర్షణీయం. ఇదే విధంగా మేము ప్రతి గడపకి వెళ్ళి వైసీపీ వైఫల్యాలు వివరించి త్వరలో ఏర్పడనున్న జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజలందరికీ అండగా ఉంటుందని చెప్పి మేము నేడు మా జిల్లా అధ్యక్షులు నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన చెన్నారెడ్డి మనుక్రాంతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి గడప టచ్ చేస్తున్నాం. నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ 104 సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన డాక్టర్ వైఎస్ఆర్ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ 104 సిబ్బంది సకాలంలో సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆపరేషన్ అనంతరం తల్లి బిడ్డలను క్షేమంగా ఇంటికి చేర్చాల్సిన 104 సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ పేషెంట్ను వారి బంధువులను ఆందోళనకు గురిచేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన డాక్టర్ వైఎస్ఆర్ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సకాలంలో సేవలందించడంలో విఫలమవుతోంది. పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి చాలా సమయం గడిచినా 104 స్పందించడం లేదు. డ్రైవర్ నంబర్కు ఫోన్ చేస్తే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బీటగుంటకు చెందిన పేషెంట్ భర్త అంటున్నారు. ఉదయం 10 గంటలకు డిశ్చార్జ్ చేస్తే మధ్యాహ్నం వరకు తమను పట్టించుకోలేదని అన్నారు. డాక్టర్లకు తెలియచేసిన ఫలితం కనిపించలేదని, పేదల వద్ద కూడా ఇలా డబ్బులు వసూలు చేయడం తగదని బాధితులు వాపోతున్నారు. డాక్టర్ల నుండి నర్సులు, ఆయమ్మల వరకు ఇదే తంతు నడుస్తుందని అన్నారు. ఇకనైనా సరైన సేవలు అందించాలని బాధితులు కోరుతున్నారు. మాకు ఉచితంగా వచ్చేదాన్ని కూడా డబ్బులు తీసుకుంటున్నారు. రమ్మంటే కూడా లేట్గా వస్తున్నారు. 200, 500, 400 అట్లా ఇస్తుంది. జగన్ పెట్టిన ఫ్రీయే కదా, దేవరికి తెలియదు అన్నమాట. డిమాండ్ చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఆయన గురించి వెయిట్ చేస్తుంటే ఊరు పట్టించుకోవట్లేదు. ఇంతవరకు జగన్ పెట్టిన ఫ్రీ బండే కదా, అన్నం ఇంతవరకు రాలేదు. పేదల దగ్గర కూడా డబ్బులు తీసుకుంటున్నాడు. పేద సాయం కూడా పేదలు ఉంటే కూడా డబ్బులు సాయం తీసుకుంటున్నాడు. పేదలకి కొద్దిగా తొందరగా రావాల్సిన వాళ్ళకి ఇబ్బంది పెడతాను. కొద్దిగా డాక్టర్లు కూడా డబ్బులు తీసుకుంటున్నారు లంచము. డాక్టర్లు కాకుండా ఆయమ్మలు, నర్సులు కూడా లంచం తీసుకుంటున్నారు. ఏంటి పద్ధతి అనేది? ఎవరు అడిగింది మిమ్మల్ని డబ్బులు? మమ్మల్ని డాక్టర్లు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ను చూసి నేర్చుకోవాలని మాజీ మంత్రి టీడీపీ నేత పొంగూరు నారాయణ సూచించారు. అంతకుముందు ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అన్ని పథకాలను స్టాలిన్ విజయవంతంగా కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. కానీ ఏపీలో జగన్ మంచి కార్యక్రమాలను నిలిపివేసి పేదవారి పొట్టగొట్టారని విమర్శించారు. నెల్లూరులో ఆయన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు 51వ డివిజన్ పరిధిలో కపాడిపాలెంలో మాజీ మంత్రి టీడీపీ నేత పొంగూరు నారాయణ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కపాడిపాలెంకు వెళ్లిన నారాయణను టీడీపీ నేతలు, స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ ఎన్నికల్లో తానే పోటీ చేస్తున్నట్లు ప్రజలకు వివరించారు. భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలని పేర్కొన్నారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. ఎక్కడికెళ్లినా ప్రజల స్పందన అనూహ్యంగా ఉందని, ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేస్తామని ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని చెప్పారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరులో నిరుపేదల కోసం 7 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశానని, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల కోసం నెల్లూరులో 5 ఏసీ బస్ స్టేషన్లు నిర్మిస్తే ఈ వైసీపీ ప్రభుత్వం వాటన్నింటినీ మూయించి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లను నేటికి అక్కడి స్టాలిన్ ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పారు. స్టాలిన్ను చూసి నేర్చుకోవాలని జగన్కు హితవు పలికారు. రోజు నెల్లూరులోనే ఉంటున్న నన్ను నారాయణ కనపడడు అని అనిల్ అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయకపోయినా చంద్రబాబు నాయుడు తనకు మంత్రిగా అవకాశం ఇచ్చారని, నెల్లూరు వాసిగా నెల్లూరును ఎంతో అభివృద్ధి చేశానని వెల్లడించారు. నెల్లూరులో ఏం చేశానో ప్రజలందరికీ తెలుసని, ప్రత్యేకించి తాను చెప్పాల్సిన పని లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. పరిపాలన చేసేది వాళ్ళు, ప్రజలు గెలిపించింది వాళ్ళని, వైసీపీని గెలిపించింది. పనులు చేయాల్సింది వాళ్ళు, మేం కాదు. తిరగాల్సింది వాళ్ళు, నేను కాదు. ప్రజల దగ్గరికి తిరిగి ప్రజలకు సేవ చేయాల్సింది గెలిచిన వాళ్ళు. నేను మంత్రిగా 5 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాలు నేను చక్కగా తిరిగా. నేను 2 వీలర్ వేసుకుని తిరిగా, బైక్లోనే తిరిగి ప్రజలకు చేయాల్సిన సేవ చేశారు కాబట్టి ఈరోజు గుర్తిస్తున్నారు. అంతేగాని నారాయణ సార్ తిరగలేదు, నారాయణ సార్ రాలేదు కానీ ఊరికినే ఆయన అవపడ్డు, ఇది కరెక్ట్ కాదు. నేను 2014లో రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి కంటెస్ట్ చేయలేదు,
నెల్లూరు సిటీ నుంచి కానీ నెల్లూరు రూరల్ నుంచి కానీ కంటెస్ట్ చేయలే. నేను పార్టీకి 1993 నుంచి పార్టీకి చేసిన సేవకు గాను పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి నన్ను క్యాబినెట్లోకి తీసుకున్నారు. క్యాబినెట్లో 5 పోర్ట్ఫోలియోలు ఇచ్చారు. 5 పోర్ట్ఫోలియోలు సక్రమంగా నిర్వహించా, ఎక్కడా తప్పు చేయకుండా. నెల్లూరులో కూడా నేను ఎవరిని ఓట్లు అడిగి 2014లో గెలిచి మంత్రిని కాలా. కానీ నెల్లూరులో పుట్టి నెల్లూరులో పెరిగి ఈరోజు 28 రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్ స్థాపించి 6 లక్షల మంది విద్యార్థులు, 50,000 మంది ఎంప్లాయీస్ నెల జీతం తీసుకుంటున్నారు. 50,000 మంది ఎంప్లాయీస్ ఈరోజు ఎవ్రీ మంత్ 50,000 మంది ఎంప్లాయీస్ పిఎఫ్ టీడీఎస్లు కడుతూ ఈరోజు శాలరీస్ తీసుకుంటున్నారు. ఇంత ఎదిగాను కాబట్టి నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు గడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నెల్లూరులో ఉన్న 54 డివిజన్లు చేశాను. నేను కేవలం 28 డివిజన్లు చేయలే, 54 డివిజన్లలో చేశాను. అది చేసింది ఏంటంటే పుట్టి పెరిగాను ఈ గడ్డ మీద, ఈ నెల్లూరు గడ్డ మీద, ఇక్కడ నీళ్లు తాగా కాబట్టి ఇక్కడ చేయాల్సిన నైతిక బాధ్యతను చేశా. అంతేగాని 2014లో ఓట్లు వేయించుకొని గెలిచి నేను చేయలే. కానీ ఇప్పుడు నేను ఓట్లు అడుగుతున్నా, ఇది నా బాధ్యత. నేను ఎక్కడికి పరారు కాను, ఎప్పుడో వస్తాడని కాదు. నేను రెగ్యులర్గా టచ్. ఒకసారి గెలిచిన తర్వాత ఓట్లు అడిగి గెలిచిన తర్వాత ఆ ఎమ్మెల్యే యొక్క బాధ్యత కాన్స్టిట్యున్సీ మీద వాళ్ళ సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ఆ నాయకుడిది. వాళ్ళ వీధి కావచ్చు, వాళ్ళ రోడ్డు కావచ్చు, వాళ్ళ బూత్ కావచ్చు, వాళ్ళ డివిజన్ కావచ్చు, బాధ్యత ఖచ్చితంగా ఆ బాధ్యత తీసుకుంటా. అందుకనే 28 డివిజన్లో 28 ఆఫీసులు కూడా స్టార్ట్ చేయించాను. ఆ ఆఫీసులు కంటిన్యూ అవుతాయి. నేను రెగ్యులర్గా ఆఫీసులకు వస్తా, అక్కడ ప్రజల్ని వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటా. నా ఇంటికి రమ్మను, మెడికల్ కాలేజీలో నేను ఉండేది రమ్మను, అక్కడికే పోతా, ప్రజల దగ్గరకే పోతా. నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రజల దగ్గరకే పోయా. అదేవిధంగా ఇక్కడి నుంచి గెలిచిన తర్వాత ప్రజల దగ్గరకే పోతాను. 28 డివిజన్ల ఆఫీసులు పెట్టాను. కాబట్టి ఊరికినే ప్రజలను రెచ్చగొట్టి ఆయన ఉండడు అది అనొద్దు. మీకంటే ఎక్కువ అవైలబుల్ ఉంటా. మీరు ప్రజెంట్ నాయకులు ఎవరుండారో వాళ్ళకంటే నేను అవైలబుల్ ఉంటా. మీకు అందరికీ చెప్తున్నాను. ఊరికినే కామెంట్స్ చేసి ఏదో రెచ్చగొట్టేసి నెల్లూరులో ప్రజలందరినీ మీ దగ్గర ఓట్లు వేయించుకొని గెలిచేసి మళ్ళీ ఆయన అడ్రస్ ఉండడు అనేది వద్దు. సీనియర్ సిటిజన్స్ అండ్ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగులకు సన్మానం జరిగింది. నెల్లూరు పురమందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంలో రిటైర్ అయిన ఉద్యోగులకు సన్మానం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 మంది విశ్రాంత ఉద్యోగులకు సన్మానం జరిగింది. సీనియర్ సిటిజన్స్ అండ్ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా నెల్లూరు పురమందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని అన్నారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం 12వ పీఆర్సీని నియమించి 6 నెలలు కావస్తున్నా సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. తమకు రావాల్సిన బకాయిలు ఎన్నికలకు ముందే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అంగన్వాడీల సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన కోరారు. కంటి వైద్య నిపుణులు గోపాలకృష్ణ, మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్వి రమణారెడ్డి మరో 20 మంది రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించారు. ఎవరైతే 1,00,000 మందికి కంటి ఆపరేషన్ చేశారో వారిని ఘనంగా సన్మానించాం. అట్లాగే ఎన్వి రమణారెడ్డి గారు, ఆయన జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్లో రిటైర్ 86 సంవత్సరాలు, వారిని కూడా సన్మానించడం జరిగింది. వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం, మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన డిఆర్ బకాయిలు కానీ పిఆర్సీ బకాయిలు కానీ వెంటనే ప్రభుత్వం రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. అట్లాగే పిఆర్సీ 12వ పిఆర్సీని అపాయింట్ చేయడం జరిగింది. అపాయింట్ చేసి కూడా 6 మాసాలు గడిచింది. ఇప్పుడు మాకు ఐఆర్ 40% ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఉద్యమం చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, మున్సిపల్ కార్మికులు అందరి సమస్యలను కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. మాకు రావాల్సిన బకాయిలు
అంతేకాకుండా ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు రావాలని, జీతాలు రావాలని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారిని మరీ కోరుతున్నది ఏమిటంటే మాకు రావాల్సిన బకాయిలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలక్షన్ లోపల మాకు చెల్లించాలని కూడా మేము గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 9న వెంకటగిరిలో చంద్రబాబు భారీ బహిరంగ సభ. ఏర్పాట్లు ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల. 1,00,000 మంది జనం హాజరవుతారని నిలవల వెల్లడి. నెల్లూరు సిటీ బస్సులపై ఆర్టీఏ అధికారుల కొరడా. బస్సులను తనిఖీ చేసిన అధికారులు, డ్రైవర్లకు కౌన్సిలింగ్, నోటీసులు జారీ. మున్సిపల్ కార్మికుల సమ్మె ప్రభావం. నెల్లూరులో రోడ్లపై భారీగా పేరుకుంటున్న చెత్త. గూడూరులో పారిశుద్ధ్య పనులు అడ్డుకున్న కార్మికులు. మంత్రి కాకానిపై సోమిరెడ్డి భూదోపిడీ ఆరోపణలు. బినామీ పేర్లతో 1000 ఎకరాలు దోచారని వెల్లడి. 10 రోజుల్లో సమాచారం చెప్పాలని, లేదంటే కలెక్టరేట్ ముట్టడిస్తానని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.